మేడం జూలై నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి 3వ ఇంట్లో ఉన్నారు. మంచి సంచారం, వెరీ గుడ్. బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన రిట్రోగ్రేషన్కి వస్తున్నారు, అంటే సెకండ్ హౌస్లో ఉన్నట్టే అనమాట. సో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో సన్ ఏంటంటే మనం చూసాము అంటే కనుక 7th హౌస్కి వస్తున్నారు. 8th లార్డ్ 6th లో ఉండడం అనేది ప్లస్ పాయింట్ యాక్చువల్గాను. సో Okay. జూలై 16 తర్వాత కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎవరైనా ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కావాలి అనుకున్న వాళ్ళకి తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. మంచి అంటే మనకి ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్, అంటే ముందడిగి వేసే ఛాన్సెస్, అలాగే ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక నిరుద్యోగులకి, స్టూడెంట్స్కి, అట్ ద సేమ్ టైం ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో 7th హౌస్కి వెళ్ళినప్పటికీ, 8th లార్డ్ 7th హౌస్కి వచ్చినప్పటికీ మనకి తెలుసు అక్కడే 7th హౌస్లోనే మనకి మెర్కురీ అంటే 6th లార్డ్ కూడా సంచారం జరుగుతోంది. సో కొంతవరకు బిజినెస్ పీపుల్కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కనిపిస్తుంది అనమాట. కానీ వీళ్ళకి కూడా ఏంటంటే ఫ్రెండ్స్ని కలవడం కానీ, బంధుమిత్రుల్ని కలవడం కానీ, అలాగే ఎంజాయ్ చేయడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది. దాని మీద కూడా ఖర్చు పెట్టడం కనిపిస్తుంది. కొంతవరకు లాసెస్, కొంతవరకు దూబ్రా ఖర్చులు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఇంకోటి ఏంటంటే వీనస్ అంటే శుక్రుడు కూడా మనకి 8th హౌస్లో ఉన్నారు కేతుతో పాటు. సో రాహు కేతు ఇన్ఫ్లుయెన్స్లో మనకి వీనస్, శుక్రుడు కూడా ఉన్నారు. సో కొంతవరకు అంటే 5th లార్డ్ లక్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి ఈ నెలలో. సో ఈ నెల అంతా బేసికలీ పరిహారాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా గడపడం అనేది మంచిది. అలాగే ఏంటంటే హెల్త్ రీత్యా మనం చూసాము అంటే కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అగ్రెషన్ అనేది తగ్గించుకోవాలి, పేషెంట్గా ఉండాలి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కూడా ఉంది కనుక ఇవి రెండు కామ్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మన ఒక ధ్యానం చేసుకోవడమో, లేకపోతే ఒక జపం చేసుకోవడమో, లేకపోతే నిత్యం పూజ చేసుకోవడమో, లేవగానే ఒక 10 to 15 minutes చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే ఏంటంటే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకు కూడా కొంతవరకు వాళ్ళు చేసే పనిలో లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ప్రాజెక్ట్స్ అందాము, లేకపోతే వాళ్ళు చేసే పని అందాము, లేకపోతే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అందాం, దాంట్లో కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఏంటంటే దూరదేశంలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కొంతవరకు, కానీ శ్రమ అనేది చాలా చాలా అధికం. కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కూడా మనకి అధికమని చెప్పవలసి వస్తుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ, ఎందుకంటే 7th లో జూపిటర్ కూడా ఉన్నారు, 3rd లార్డ్ ఉన్నారు. సో ఏదైనా కొంతవరకు కష్టపడడం, శ్రమ పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో కానీ పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. లవ్ రిలేషన్షిప్ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ముందుకెళ్ళడం అనేది, అంటే ముందడుగు వేయడం, దాంట్లోనే నడవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం, ఎస్పెషలీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫాదర్, మదర్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే అటు ఆంట్స్ అవ్వచ్చు, దూర రిలేషన్స్ అవ్వచ్చు, వీళ్ళందరి మీద కొంతవరకు ఏంటంటే థాట్స్ పెట్టడం కానీ, వాళ్ళ వెనకాతల కొంతవరకు చేయడం కానీ, వాళ్ళకి ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు, ఫైనాన్షియల్ స్ట్రెయిన్, కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ మకర రాశి వాళ్ళకి. సో వీళ్ళకి దాంపత్య జీవితంలో ఎడబాట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి శనికాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేయాలి, హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, రెగ్యులర్గా చదవండి, తైల దీపం పెట్టుకోండి. అదొకటి కాకుండా దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. అటు వృద్ధాశ్రమంకి వెళ్ళి చేయొచ్చు, లేకపోతే మనం గుడిలోకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సాటర్డే. అండ్ రాహు 2nd హౌస్లో ఉన్నాడు కనుక కొంతవరకు ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ ఇచ్చినప్పటికీ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా ప్లానెట్స్ అన్ని అంత మంచి పొజిషన్లో లేదు కనుక. సో ఎప్పటికైనా సరే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 108 times చేయడం అనేది
ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్. ఓకే. సో శని కాళ్ళు పట్టుకోవడం నేను చెప్పాను కదా, శనికి అంటే పూజ చేయం మనం, తైలంతో ఇది చేస్తాం, శని దానం ఇస్తాము. అలాగే నేను చెప్పినట్టు అన్నదానం చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ దానం అయినా సరే అన్నదానం కన్నా మించిన దానం లేదు. సో అన్నదానం చేయడం అనేది ఎప్పటికైనా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది. ధైర్యానికి నవముఖి వేసుకోవడం ఇంకా మంచిది అనమాట. ఈ రెండు కూడా కలిపి వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది, వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకసారి వ్యక్తిగత జాతకం చూపించుకున్న తర్వాత వేసుకోవడం అనేది ఇంకా మంచిది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లైట్ బ్లూ నుంచి కొంతవరకు డార్క్ బ్లూ వేసుకోవచ్చు. దాంతోపాటు ఆరెంజ్ వేసుకోవడం అనేది మంచిది అనమాట. అంటే బ్లూ అండ్ ఎల్లో ఆర్ గోల్డ్ ఇవన్నీ ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ అనేది సాటర్డే వేసుకు చూడండి, బాగుంటుంది. ఎందుకు కలర్స్ విషయం మనం చెప్తాము అంటే కలర్స్ కి కూడా ఎనర్జీ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మనం శనికి ఎప్పుడైనా చెప్పేది బ్లూ కలర్ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నీలాలు వేసుకోమని కూడా చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఆ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.